ఫ్రెండ్స్, నేను డైలీ వాకింగ్కి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఈత చెట్లు ఉంటాయండి. మా రోడ్డు సైడు చాలా ఉంటాయన్నమాట. అవి బాగా పండిపోయి ఇదివరకంటే కోసుకెళ్ళేవాళ్ళండి. కోసుకెళ్ళి పండేసి అమ్మేవాళ్ళు. ఇప్పుడు మా రోడ్ సైడ్ పెద్దగా రావట్లేదు. అందులో ఈత చెట్లు కూడా పెద్దగా లేవండి. ఒక 4, 5 చెట్లు ఉంటాయేమో. వాకింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం అక్కడ పైన రామచిలుకలు ఉంటాయి కదా, అవి బాగా పండిన పళ్ళని కొన్ని తిని కొన్ని కిందకి వేస్తూ ఉంటాయన్నమాట. అలా నాకు ఇస్తాయండి నా బెస్ట్ ఫ్రెండ్స్. అలా వచ్చినాయి ఇవి. ఇంకా ఇవి చూసారా, మామిడి పళ్ళు, ములక్కాయలు ఇవన్నీ నేను విజయవాడ సింధూర గారి గార్డెన్ విజిట్కి వెళ్ళానండి. చాలా రోజుల తర్వాత వెళ్ళి నేను బయటకు రావడం జరిగిందనమాట. కొన్ని సిచ్యువేషన్స్ వలన నేను యూట్యూబ్ వీడియోలు కూడా చేయలేకపోయాను అనమాట. మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను. ఇవన్నీ నాకు వారే ఇచ్చారండి. చూసారా, మామిడి పళ్ళు ఆర్గానిక్ అండి. బయట మార్కెట్లో మాత్రం అస్సలు బాగోట్లేదు. ములక్కాయ మాత్రం కట్ చేస్తే 4 షేడ్స్ ఉన్నాయి. ఇక వాటర్ యాపిల్స్ అయితే ఎంత బాగున్నాయోనండి. థ్యాంక్ యూ అండి. ఇదేమో ఇంకా నూజివీడు పెద్ద రసాలండి. అమ్మ వాడపల్లి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక గార్డెన్ ఫ్రెండ్ పరిచయం అయ్యారనమాట. నూజివీడులో ఉంటారనమాట. అయితే పరిచయం అయిన సందర్భంగా అమ్మని వాళ్ళ ఇంటికి విజిట్కి రమ్మని చెప్పారు. వెళ్తే అక్కడ నూజివీడు పెద్ద రసాలు ఇచ్చి పంపించారండి. చాలా బాగా వచ్చాయన్నమాట. చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. ఇలా కట్ చేసి ఇక బయట కొనుక్కోకుండా కట్ చేసి ఇంకా మా ఆవకాయ పచ్చడి పట్టామండి అమ్మ నేను. ఇలా చేసామన్నమాట. అమ్మ కారం అన్నీ తీసుకొచ్చి ముక్క మెత్తపడిపోకుండా ముందు నువ్వు నూనెలో వేసామండి నానబెట్టి. తర్వాత అమ్మకి తెలుసు కదా మామిడికాయ పచ్చట్లోకి ఎంత క్వాంటిటీ ఏమి వేయాలి, ఆవు పిండి మెంతిపిండి అనేది. మొత్తం కళ్ళుప్పు మాత్రమే వాడామండి. ఇలా నేను వేస్తూ ఉంటే అమ్మ మాత్రం కలపడం జరిగిందనమాట. ఇలా ఒక 2 డబ్బాలు అయితే చేసామండి. చేసిన తర్వాత ఇంకా మా చిన్ని డాడీ అంటే మేనల్డ్ అండి, వాడికి మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. మా అన్నయ్య కూడా చాలా ఇష్టం. మా ఇంట్లో అయితే మేము తినడం ఎప్పుడో మానేసామండి. ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ బాగా వచ్చాయన్నమాట. అందువల్ల ఇంకా మేము పచ్చళ్ళు పట్టినా సరే మా షాప్లోకి వాడతాం చిన్న చిన్న డబ్బాల్లో. అంటే ఇక బయటివి మాత్రం ఏమీ కొనమండి. సాధ్యమైనంత వరకు మేమే చేసుకుంటాం అనమాట. మాకు ఓపుకున్నంత వరకు. ఆన్లైన్ ఫుడ్ కొనేంత రేంజ్ కూడా కాదు మాది. అందువల్ల అన్నీ చక్కగా ఇంట్లోనే మిక్సీ పట్టేసుకొని మెంతిపిండి, ఆవు పిండి ఇట్లాంటివన్నీ ఇంట్లోనే తయారు చేసుకుంటాం అనమాట. అమ్మ చూసారా ఎలా కలుపుతుందో. మొత్తం ఇలా కళ్ళుప్పు అన్నీ కలిపేసిన తర్వాత ఇంకా వదినకి చెప్పాను అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోమని చెప్పి, నువ్వు ఆయిల్ ఎక్కువ వేస్తే ఎందుకంటే బస్సులో జర్నీ కదా లీకేజ్ ఉంటుందని చెప్పి మేము ఇంకా ఆయిల్ తక్కువ వేసామండి. అక్కడ వదిన వేసుకుంటారనమాట. వాళ్ళకి సైడ్ బై సైడ్ ఫ్రిడ్జ్ ఉంది, అందులో పెట్టుకుంటారు అన్నయ్య వాళ్ళు. వాళ్ళకి చాలా ఇష్టం కదా, అందుకని ఇంకా మేము ఆవకాయ రెడీ చేసి పెట్టామండి. అక్కడికి వెళ్ళిన తర్వాత జాడీల్లో కూడా పెట్టుకుంటారనమాట. ఇంకా కొన్ని మామిడికాయలు ఉన్నాయన్నమాట. ఇంకేం చేసామంటే కొంత మాగాయ చేసాము, కొన్నేమో ఇలా ఒరుగులు చేసామండి. ఎందుకంటే వర్షాకాలంలో పప్పులోకి మనకి ఎప్పుడు పడితే అప్పుడు మామిడికాయలు దొరకవు కదా, అందువల్ల ఇలా మామిడి ఒరుగులు పసుపు ఉప్పు వేసి ఇక వాటిని ఏం చేసామంటే ఎండబెట్టేస్తామండి. ఎండబెట్టేసిన తర్వాత బాగా ఎండిన తర్వాత చక్కగా గలగలలాడిపోవాలి. వాటిని తీసుకొచ్చి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకా వాటర్లో నానబెట్టుకుని పప్పులో వేసుకోవడమేనండి. ఇంకా ఈతకాయలు చూసారా, డే బై డే కూడా కాదండి, అసలు ఫుల్ డే మొత్తం మార్నింగ్ ఈవినింగ్ మాత్రం ఈతకాయలు చూసారు ఎంత బాగా పండిపోయాయో. ఇవే ఈతకాయలు నేను బయట మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చిన్న డబ్బా 30 రూపీస్ చూస్తున్నారండి. నాకు మాత్రం డైలీ 100 రూపీస్ పడతా, 100 రూపీస్ అమ్మే కాయలు మాత్రం వస్తున్నాయండి. ఒక్కదాన్ని ఏం తింటాను. నేను ఇంకా సింధూర్ గారికి కొన్ని పట్టుకెళ్ళాను, కొన్ని ఇంటి దగ్గర వాళ్ళకి ఇచ్చాను, కొన్ని ఏమో అన్నయ్య కూడా పంపించాను. ఇవి చూసారా ఇంకెంత బాగున్నాయి, అసలు మంచి రంగు అండి. నిజంగా ఎప్పుడో చిన్నప్పుడు తినేవాళ్ళం అనమాట. మా అన్నయ్య నా కోసం ఇలా కోసుకొచ్చి ఎండల్లో, అప్పట్లో ఎండలు అంటే తెలిసేవి కాదు, ఏ రోగాలు తెలియవు కదా, మా అన్నయ్య నా కోసం తీసుకొచ్చి గడ్డివాములో పెట్టి పండేసి మార్నింగ్ నాకు తీసుకొచ్చి ఇచ్చేవాడండి. ఆ రోజులు గుర్తుకొచ్చాయన్నమాట. అందుకని చెప్పి ఇంకా అన్నయ్యకి నేను కూడా ఈవినింగ్ వెళ్ళి మంచి కాయలు తీసుకొచ్చి పంపించానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.